పేపర్ లీక్ అన్న అంశం దేశాన్ని ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్ ని ఎంత కుదిపేసిందో తెలుస్తోంది. పేపర్ లీక్లకు చెక్ పెట్టే విధంగా కొత్త చట్ట సవరణలు రేపు లోక్సభ ముందుకు పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్ 2026 రాబోతోంది. పరీక్షల అక్రమాలపై ఉక్కుపాదం మోపేలా కీలక సవరణలు చేయబోతోంది. సాధారణ అక్రమాలకు జైలు శిక్ష 5 నుంచి 10 ఏళ్లకు పెంచారు. అక్రమాలకు 50 లక్షల రూపాయల వరకు జరిమానా విధించబోతున్నారు. పేపర్ లీక్ ముఠాలకు 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, ఎగ్జామ్ సర్వీస్ ప్రొవైడర్లకు 5 కోట్ల రూపాయల జరిమానా, నిబంధనలు ఉల్లంఘిస్తే 8 ఏళ్ల పాటు బ్లాక్ లిస్ట్. పరీక్షల కేసుల దర్యాప్తు 2 నెలల్లోనే పూర్తి చేయాలి. వేగవంతమైన విచారణకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేశారు. చార్జ్షీట్ తరువాత 3 నెలల్లోగా తీర్పు లక్ష్యంగా పెట్టారు. అప్పీళ్ల పరిష్కారం కోసం హైకోర్టు ఒక ప్రత్యేక బెంచ్ కూడా ఏర్పాటు చేసింది. 3 నెలల్లో అప్పీళ్లపై నిర్ణయం తప్పనిసరి. పేపర్ లీక్ గ్యాంగ్లపై ఉక్కుపాదం మోపుతోంది కేంద్రం. మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్ లో. గోపి, రేపు పార్లమెంట్ లో పరీక్షల యాక్ట్ బిల్లుకి లైన్ క్లియర్ అయినట్టేనా? అధికార విపక్షాల వ్యూహాలు ఏ విధంగా ఉన్నాయి? రేపు లోక్సభ ముందుకు పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు 2026ని కేంద్రం తీసుకురాబోతోంది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నారు. అలాగే రూల్ 377 కింద చర్చ కూడా జరగబోతోంది. పేపర్ లీక్లకు సంబంధించి, అలాగే ఇటీవల ఆందోళనలు, వీటన్నిటికి సంబంధించి కూడా ఈ బిల్లుపై చర్చ సందర్భంగా అన్ని అంశాలను కూడా అధికార విపక్షాలు లేవనెత్తబోతున్నాయి. నిన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ మంత్రిగా అదనపు బాధ్యతల్ని అప్పగించడం జరిగింది. అలాగే పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టబోతున్నట్లుగా ప్రధాని నరేంద్ర మోదీ ఇన్స్టాగ్రామ్ రీల్ ద్వారా విద్యార్థులకు తెలియపరిచారు. ఇకపై పేపర్ లీక్ పాల్పడితే కఠిన శిక్షలు, అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ జరుపుతామని చెప్పి ఇప్పటికే కేంద్రం విద్యార్థులకు, యువతకు తెలియపరచడం జరిగింది. అందులో భాగంగానే ఈ పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు ప్రధానంగా 2024 నుంచే ఈ చట్టం అమల్లో ఉంది. అయితే దాన్ని మరింత కఠినతరం చేస్తూ ఈ బిల్లులో కొన్ని సవరణలు చేయడం జరిగింది. దానికి సంబంధించిన డ్రాఫ్ట్ కూడా విడుదల చేశారు. పూర్తిగా సాధారణ అక్రమాలకు పాల్పడితే ఇంతకు ముందు 3 నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష ఉండేది. దాన్ని 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్షకు పెంచడం జరిగింది. గతంలో 10 లక్షల జరిమానా ఉంటే దాన్ని ఇప్పుడు 50 లక్షలకి పెంచడం జరిగింది. అలాగే ఆర్గనైజ్డ్ ముఠాలు, పేపర్ లీక్ గ్యాంగ్లకు గరిష్టంగా గతంలో 1 కోటి రూపాయల వరకు జరిమానా ఉంటే దానికి 10 కోట్ల వరకు కూడా జరిమానా చేసిన పరిస్థితి. అలాగే పరీక్షలు నిర్వహించే సర్వీస్ ప్రొవైడర్లకి గతంలో 1 కోటి రూపాయల జరిమానా ఉంటే ఇప్పుడు 5 కోట్ల జరిమానా. గతంలో 4 ఏళ్ల పాటు బ్లాక్ లిస్ట్ లో ఉంటే ఇప్పుడు దాన్ని 8 ఏళ్లకు పెంచడం జరిగింది. అలాగే కేసుల విచారణకు సంబంధించి కూడా 2 నెలల్లోపే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ పూర్తి చేయాలని చెప్పి కూడా ఈ బిల్లులో మార్పులు చేశారు. రైట్, థ్యాంక్ యూ గోపి.